ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే నటుడు శివాజీ మరోసారి చర్చనీయాంశంగా మారారు. ఇటీవల 'కోర్టు' సినిమాలో మంగపతి పాత్రను మంచి స్పందన రావడంతో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన శివాజీ తాజా చిత్రం 'దండోర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా అయ్యాయి. నేటి తరం నటీమణులు పద్ధతిగా ఉండాలని, చీరలోని నిజమైన అందం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యల సందర్భంగా ఉపయోగించిన కొన్ని పదాలు అభ్యంతరకరంగా మారాయి. దీంతో సోషల్ మీడియాలో మద్దతు విమర్శలతో పాటు పెద్ద చర్చ నడుస్తుంది. ఇటీవల ఈ 'కోర్టు' మూవీతోని అంటే దాంట్లో ఉన్న క్యారెక్టర్ మంగపతితోని కొంచెం మంచి పేరు తెచ్చుకున్నాడు. అతను కూడా అన్నాడు. కొన్ని సంవత్సరాలు నేను మంచి ఆహ్, సినిమా కోసం గాని, మంచి క్యారెక్టర్ కోసం వెయిట్ జేషిన. ఈ సినిమాతో ఈ క్యారెక్టర్ కరెక్ట్ సెట్ అయింది. ఆగినందుకు కొంచెం చాలా సంతోషంగా ఉందని అప్పుడు జెప్పాడు. ఇతను ఎప్పుడూ అంటే ఇలాంటి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏదో ఒకటి సందర్భంలో ఏదో ఒకటి వివాదాస్పదంగా మాట్లాడతాడు. రిపీట్ ఏదో ఒక పరంగా మాట్లాడుతానే ఉంటాడు. అంటే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తానే ఉంటాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా మారి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న శివాజీ కాస్త గ్యాప్ తర్వాత ఇటీవల 'కోర్టు' మూవీతో అదిరిపోయే రీతిలో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పోషించిన మంగపత్రి యాత్ర అందరిని డామినేట్ చేసి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో ఆయనకు వరుస అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. అయితే ఆయన సినిమాల కంటే సంచలన వ్యాఖ్యలతోనే తరచూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. తాజాగా 'దండోర' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. శివాజీ నటిస్తున్న 'దండోర' సినిమా ఈ నెల 25 థియేటర్‌లో విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. సినిమా గురించి మాట్లాడాల్సిన వేదికపై నేటి తరం హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్‌లకు వచ్చేటప్పుడు పద్ధతిగా ఉండాలంటూ శివాజీ సూచనలు చేశారు. చీర కట్టుకొని రావడం అందంగా ఉంటుందని చెబుతూ స్లీవ్‌లెస్ బ్లౌజులు శరీరాన్ని ఎక్కువగా చూపించే దుస్తులపై అసహనం వ్యక్తం చేశారు. గ్లామర్ అనేది ఒక స్థాయి వరకే బాగుంటుందని, దాన్ని దాటిపోతే గౌరవం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.